నమస్తే వెల్కమ్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి నైటేనండి పప్పు అనేది నానబెట్టుకున్నాను. దాని కొలతలు ఏందో కూడా నేను చెప్తాను. ఒక టీ గ్లాస్ కప్పుతోటి 3 కప్పుల మినపప్పు అయితే తీసుకున్నాను. 3 కప్పుల మినపప్పు నానబెట్టేసుకొని దాని తగ్గట్టు రవ్వ కూడా యాడ్ చేసుకున్నాను. నేను చెప్తానండి. పిల్లలు చాలా రోజుల నుంచి ఇడ్లీ మమ్మీ చిట్టి ఇడ్లీలు చేయనేసి చెప్తున్నారు. అందుకే వీడియో కూడా తీసినట్టు ఉంటుందని నేను ప్రిపేర్ అయితే చేసుకున్నాను. రవ్వ వచ్చేసి 1 కప్ మినపప్పుకి 2 కప్పుల రవ్వ అయితే వేసుకున్నాను. అలాగే 3 కప్స్ మినపప్పు కాబట్టి ఒక 10 కప్స్ రవ్వ అనేది అయితే వేసుకొని నేను నానబెట్టుకున్నాను. నైట్ అయితే పెట్టేసుకున్నాను. దీనిలో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నాను. బియ్యం సాఫ్ట్గా వస్తుంది, మెత్తగా కూడా వస్తుందండి. ఇంకొచ్చేసి చాలా డౌట్లు ఉండొచ్చు. కొంతమందికి ఇడ్లీ గట్టిగా రావడము అలా అయితే జరుగుతుంది కదా, అలా ఏం కాదండి. మినపప్పు మనం కొంచెం తీసుకొని రవ్వ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. రవ్వ ఎక్కువ యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా మెత్తగా ఇడ్లీ అనేది వస్తుంది. అలాగే బియ్యం పిండి 1 కప్ అయితే వేసుకున్నాను. బియ్యం పిండి ఏంటంటే కొంచెం తింటుంటే ఒక క్రిస్పీ లాగా వస్తుంది, ఇంకొచ్చేసి మెత్తగా కూడా వస్తుంది. కాబట్టి ఇలా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేటట్టు ఇడ్లీ రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకొని మిక్సీ జార్లో పప్పు వేసి రుబ్బేసుకున్నాను. పిల్లలు ఇక హాలిడేస్ వస్తే చాలా మమ్మీ టిఫిన్ అని అంటారు కదా, కానీ చేయాలి, తప్పదు కదా, చేయాల్సిందే. వాళ్ళు అడిగినప్పుడు చేయకపోతే ఇల్లంతా ఒకటే మన నెత్తి మీదనే కూర్చుంటారు అన్నమాట. ఎంత లేట్ అయినా ఎంత నైట్ అయినా రేపు మార్నింగ్కి టిఫిన్ రెడీ చేయాల్సిందే ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ సీజన్ కాబట్టి ఇక తప్పదు. పప్పు నానబెట్టేసుకొని పప్పు కూడా రుబ్బేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి నేను చట్నీకి అనేసి ఈ పల్లీలను వేంపుకొని పుట్నాలను కూడా వేంపుకున్నాను. ప్యాన్లో వచ్చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వేంపుకొని ఈ పక్కన పెట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వైపు వచ్చేసి అంటే మార్నింగ్ టైం కదా, పిల్లలకి స్కూల్ కూడా హడావిడి టైం ఇదేనండి. చిట్టి ఇడ్లీలు హడావిడిగా పిల్లలకి నేను మార్నింగ్ టైం కదండి, పిల్లలకి స్కూల్ కూడా టైం అవుతుంది. మళ్ళీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోలేము కదా, అందుకని నేను ఒకవైపు వీడియో తీసుకుంటూ ఇంకో పక్క చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పొయ్యి మీద ఇడ్లీ కూడా పెట్టేసుకొని ఫాస్ట్గా అయితే చేయడం జరిగింది. మార్నింగ్ 8 o'clockకి పిల్లలు వెళ్ళిపోతారు.